ఏడికి మిట్టు మధ్యాహ్నం 1:30 అవస్థ ఉంది. ఎండలు 47 డిగ్రీల సెంటిగ్రేడ్. ఇంత తీక్షణమైన ఎండలున్నా కూడా ఇంటికి పోవడానికి ఏ ఒక్కరు కూడా చాలా వదుకోవడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఎంతటి ప్రేమానురాగాలు అభ్యర్థులను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ప్రేమాభిమానాలకు చేతులు జోడించి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి శిరస్సు వంచి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా. ఇవాళ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికుల సోదరునికి భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా చనిపోయిన కుటుంబాలకు తోడుగా నిలబడే విషయంలో, వాళ్ళను ఆదుకునే విషయంలో అండగా నిలబడేందుకు ఈ భరోసా యాత్ర చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇవాళ ఈ యాదికి పంచాయతీకి ఇవాళ ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇవాళ నేను ఇక్కడికి వచ్చే ఉద్దేశం అనంతపురం జిల్లాలో తిరుగుతూ ఉన్న కార్యక్రమాలు అన్నీ కూడా మనమంతా కూడా గత కొన్ని నెలలుగా చూస్తూనే ఉన్నాం. ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపుగా ఇంతవరకు దగ్గర 78 మంది చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళాం. అందులో దాదాపుగా 13-14 మంది చేనేత కుటుంబాలు, మిగిలిన కుటుంబాలన్నీ కూడా రైతు కుటుంబాలు. వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి ఎందుకు వచ్చింది, కారణాలు ఏమిటి అని చెప్పి ఒక్కసారి పరిపాలన చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గుండెల మీద చేతులు వేసుకొని తన మనస్సాక్షిని అడగాల్సింది పోయి అవహేళన చేస్తూ రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారు, చేనేత కార్మికులు కేరెత్తలు కొడతా ఉన్నారు, డ్వాక్రా చెల్లెమ్మలు మరీ ఆనందంగా ఉన్నారు అని అవహేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని సాక్షిగా చేస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికలప్పుడు మీరు ఏం మాటలు చెప్పారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు చేస్తున్నది ఏమిటి, ఒక్కసారి మీ మనస్సాక్షి అడగండి. ఈ చనిపోతూ ఉన్న ఈ కుటుంబాలకు బాధ్యత మీది కాదా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు గట్టిగా అసెంబ్లీలో నిలదీస్తూ అడిగారు. ఆ రోజు ఎన్నికలప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు గ్రామంలోనూ తిరుగుతూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు కనిపించేది వినిపించేది ఒక్కటే. ఇలా గ్రామాలలో కనిపించలేమో అని చెప్పి ప్రజలకు ఇలా ఫ్లెక్సులు కట్టి ఫ్లెక్సులకి ఇలా లైట్లు పెట్టేవాడు. లైట్లు పెట్టి ఇంటికి వెళ్ళి ఏ టీవీ ఆన్ చేసినా కూడా వినిపించే మాట ఏమిటో తెలుసా, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాట వినిపించేది. రైతు రుణాలన్నీ కూడా బేషరతుగా పూర్తిగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాట వినిపించేది. చేనేత కార్మికులకు పండుగ రావాలంటే, చేనేత కార్మికుల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాటలు వినిపించేది. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి కావడానికి మోసం చేయని వ్యక్తి ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. రైతులను మోసం చేశాడు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు, చేనేత కార్మికులను మోసం చేశాడు, చివరికి చదువుకుంటున్న పిల్లలను సైతం, చిన్న పిల్లలను సైతం కూడా లెక్కలేదు, వాళ్ళను కూడా కట్టు తీసుకొని కార్యక్రమం చేశాడు చంద్రబాబు నాయుడు గారు.
ఎన్నికలప్పుడు జాబు రావాలంటే బాబు రావాలి అన్న మాట వినిపించాలి. ఎన్నికలు అయిపోయాయి, బాబుకు ముఖ్యమంత్రి జాబ్ వచ్చింది. ఉన్న జాబులు పెరిగే కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఆనాడు జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. అమ్మ మీరు ఏమీ చదువుకోకపోయినా పర్వాలేదు, ప్రతి ఇంటికి నేను నిరుద్యోగ వృత్తి 2,000 ఇస్తాను అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రాసిన కాంప్లెట్లలో సంతకం పెట్టిన కాపీని ప్రతి ఇంటికి సర్క్యులేట్ చేశాడు, ప్రతి ఇంటికి చేర్చాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అయింది, ఏ ఒక్కరికైనా 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చారా అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. 1,75,00,000 ఇళ్లకు 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. ఒక్కరికి ఇచ్చిన పాపాలు కూడా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పూర్తిగా కూడా రైతులను, డ్వాక్రా అక్క చెల్లెమ్మలను, చేనేత కార్మికులను, చదువుకుంటున్న పిల్లలను ఎవరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. ఎన్నికలు అయ్యేదాకా అబద్ధాలు చెప్పారు, ఎన్నికలు అయిన తర్వాత అందరినీ మోసం చేశాడు. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి ఈ 2 ఏళ్లలో అంటే మాత్రం విడిగా అవినీతి మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా, ఎంత సిగ్గులేదయ్యా నీకు చంద్రబాబు నాయుడు గారు? అవినీతి గురించి మాట్లాడతావు, అవినీతి రహిత రాష్ట్రం గురించి నువ్వు మాట్లాడతావు, చివరికి చదువుకుంటున్న పిల్లలందరినీ ఇలా ఒక చోటికి చేర్చి ఆ పిల్లల చేత ప్రమాణం చేయిస్తారు, అవినీతి రహిత రాష్ట్రం నేను చూడాలి అని చెప్పి. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు, అయ్యా ఇవాళ రాష్ట్రంలో ఇసుక నుంచి పొంద కొనుగోలు దాకా అంత అవినీతి కాదా అని అడుగుతా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ రాజధాని భూముల దగ్గర నుంచి చివరికి గుడి భూములు అమ్మేదాకా ఇవాళ అభివృద్ధి జరగడం లేదా అని అడుగుతా ఉన్నా. గుడిలో శివుణ్ణి మిగుతున్నావు, శివ లింగాన్ని కూడా మిగుతా ఉన్నావు అని చెప్పి నీకు అర్థం కాదు లేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి నేను గట్టిగా ఒకటి అడుగుతా ఉన్నా, ఇవాళ విడిగా ప్రజల తరపున ఎవరు మాట్లాడకూడదు, ప్రజల గొంతు ఎక్కడ వినపడకూడదు అని చెప్పి, ప్రజల గొంతు నొక్కడం కోసం అని చెప్పి ఇవాళ ప్రతిపక్షమే లేకుండా చేయాలి అన్న దురుద్దేశంతో ఇవాళ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేదానికి శ్రీకారం చుట్టారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇవాళ 30 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయలు ఇవాళ ఎలా చూపుతా ఉన్నాం. ఇప్పటికి 18 మందో 19 మందో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాం. 18 మందో 19 మందో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఒక్కొక్కరికి 30 కోట్ల రూపాయలు చొప్పున లెక్కేస్తే 600 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మీకు అని చెప్పి అడుగుతా ఉన్నా. పట్ట పగలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 30 కోట్ల రూపాయలు ఇస్తా ఉంటే, విడిగా ఇస్తా ఉంటే ఇవాళ చిన్న 6 ఏళ్ల పిల్లోని కూడా ఇది తెలుస్తా ఉన్నా ఇవాళ అడగని పరిస్థితిలో ఇవాళ వ్యవస్థ జరిగిపోయాయి. ఇంత డబ్బులు నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడిగే పరిస్థితి లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు విడిగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆ సూట్ కేసులలో నల్లదనం పెట్టుకుని ఆ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ ఆడియో టేబుల్తోనూ వీడియో టేబుల్తోనూ దొరికిపోయింది ఈ పట్ల నుంచి కాదని అడుగుతా ఉన్నా. ఆ డబ్బులని ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంతగా అవినీతి చేస్తా ఉంటే ఈ అవినీతిలో ఆడియో టేపులు వీడియో టేపులతో సహా దొరికిపోయేసరికి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ మహబూబ్ నగర్ లో శ్రీశైలంలోకి నీళ్లు రాకముడితే 800 అడుగుల్లోనే పంపులు కట్టి వాళ్ళు ఎడా పైనుంచి అట్నుంచే నీళ్లు తోడేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉంటే ఇవాళ అదే కేసీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తున్నారు, కృష్ణా గోదావరి మీద ప్రాజెక్టు వాళ్ళు కడతా పోతే కిందికి నీళ్లు రావని తెలిసి ఎందుకు నువ్వు చేస్తున్నావు, ఎందుకు ఆపడం లేదు అని చెప్పి కనీసం అడిగే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదంటే ఇంతకన్నా దారుణమైన ఉంటుందని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అడగరు. కారణం చంద్రబాబు నాయుడు గారు అడిగితే
ఓటు కోట్ల కేసులో ఆడియో టేపులు వీడియో టేపులు రిలీజ్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిస్తాడు కేసీఆర్ కాబట్టి అడిగే పరిస్థితి లేదు. ఇవాళ తన స్వార్థం కోసం 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలను ఇవాళ నడిరోడ్డు మీద నిలబెట్టాడు. ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో అడిగే పరిస్థితి లేదు. ఇవాళ ప్రత్యేక హోదా వస్తే ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా పరిశ్రమలకు రాయితీలు వస్తాయి. పరిశ్రమలకు ఎక్సైజ్ డ్యూటీలు ఉండవు. పరిశ్రమలకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. పరిశ్రమలకు కరెంటు సగం రేట్లో దొరుకుతుంది. పరిశ్రమలకు చివరకు ఇటువంటి రాయితీలు అన్ని ఎన్నెన్నో వచ్చి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ కు దుబాయ్ కు పోవాల్సిన పని లేకుండా మొత్తం పారిశ్రామికవేత్తలంతా కూడా మన రాష్ట్రంలో క్యూ కొట్టే పరిస్థితి ఉంటే ఆ పరిశ్రమలన్నా కనీసం వస్తే కాస్తో కూస్తో చదువుకున్న పిల్లలకు, కాస్తో కూస్తో చదువుతున్న పిల్లలకు కనీసం ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ వస్తాయన్న సంగతి కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఇవాళ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రంలో ఉన్న మా మంత్రులు మేము ఉపసంహరించుకుంటాము అని చెప్పి నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోతా ఉన్నాడు అని అడుగుతా ఉన్నా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి అల్టిమేటం ఇవ్వలేకపోతున్నాడు అంటే కారణం ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి మీద మొత్తంగా నరేంద్ర మోడీ గారు సిబిఐ చేత ఎంక్వైరీ చేయిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టిస్తారనే ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలను ఇవాళ తాకట్టు పెట్టాడు. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ప్రజలను మోసం చేసిన ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రజలను మోసం చేసిన ఇటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ప్రజలు ఎలా బుద్ధి చెప్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి మనిషికి చెప్పులతో కొట్టే తప్ప అని అడుగుతా ఉన్నాను. కనీసం ప్రజలు అప్పుడైనా కానీ ప్రజలు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వైపు చెప్పులు చూపిస్తారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయమై ఎన్నికలప్పుడు తాను ఏ హామీలు ఇచ్చారో తనకు గుర్తుకొస్తాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణమాఫీ చేస్తాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఉద్యోగం ఇస్తాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి వార్నింగ్ ఇస్తాడు, మంత్రులు ఉపసంహరించుకుంటారు. కానీ పరిస్థితి ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ మాదిరిగా గట్టిగా చెప్పితే కూడా అదేదో తప్పట, ఇలా చెప్పడం కూడా నేరమట. ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి గట్టిగా నిలదీస్తే అది తప్పట. ఎవరు చెప్తున్నారో తెలుసా? సాక్షాత్తు ఎమ్మెల్యే గట్టిగా వార్నింగ్ ఇస్తే చెప్తా ఉన్నాడు. తప్పట. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా కూడా ఎవరు ప్రశ్నించకూడదట. చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినా కూడా ఎవరు అడగకూడదట. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచినా కూడా ఎవరు మాట్లాడకూడదట. ఇవాళ చేనేత కుటుంబాలు చనిపోతా ఉన్నాయి. నిన్న ఒక చేనేత కుటుంబం ఇంటికి పోయా, 41,000 రూపాయలు బ్యాంకుల్లో రుణం ఉంది. మాఫీ కాక కృష్ణపాడులో ఆ చేనేత కార్మికుడు చనిపోతే ఆ కుటుంబం బయటకు వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టా. బయటకు వచ్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 13 చేనేత కుటుంబాలు చనిపోయాయి. యాడికినే కూడా చాలా చేనేతలు ఎక్కువ. ఈ యాడికునేళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ పడుతున్న బాధ ఏమిటో తెలుసా? సబ్సిడీ 600 ఇంతకు ముందు వచ్చేది, నెల రావడం లేదు. సబ్సిడీ ఇంతకు ముందు 1000 రూపాయలు వచ్చేది కూడా సరుకుల మీద, ఇప్పుడు రావడం లేదు. చేనేత రుణాలు మాఫీ చేస్తామన్నారు, ₹1 మాఫీ కాలేదు. చివరకు మాఫీ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,000 అదనపు రుణాలు ఇస్తామన్నారు, ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. ప్రతి చేనేత కుటుంబానికి ఒక ఇల్లు కట్టిస్తామన్నారు, ఒక షెడ్ వేపిస్తామన్నారు, ₹1,00,000 ఖర్చు పెట్టి వాళ్ళందరికీ మేలు చేస్తామన్నారు. ఒక్కరికి చేసిన పాపాన పోలా. ఇవాళ వాళ్ళ కోడు వినిపించడం లేదా అని అడుగుతా ఉన్నా. రైతులందరూ 87,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు రుణాలు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,000 కోట్ల రైతులకు రుణాలుంటే ఆ రుణాలన్నీ ఈయన కట్టద్దు అని అంటే కట్టకుండా పోయిన పాపానికి ఇవాళ 87,000 కోట్ల మీద రైతులు ఈ 2 ఏళ్లలో వడ్డీల రూపకంలో 25,000 కోట్ల రూపాయల రైతులు ఇవాళ బ్యాంకులకు వడ్డీలు కడతా ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు
ముష్టిసినట్టు వడ్డీల్లో 3వ వంతుకు కూడా సరిపోని విధంగా రుణమాఫీ కార్యక్రమం చేయడం తప్పే కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇటువంటి విషయాలలో ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తే అది తప్పు అని చెప్పి అడుగుతా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ నేను ఇవాళ ఒకటి అడుగుతా ఉన్నాను, అది తప్పే అయితే ఇక చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే పనే లేకపోతే ఇక ప్రజాస్వామ్యం బతకదు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, 2 చేతులు పైకి గట్టిగా ఎత్తి చెప్పండి, చంద్రబాబు నాయుడు గారికి బంగాళా కలిసి ఖాతాలో కలిసి రోజు గట్టిగానే ఉంది అని చెప్పి 2 చేతులు పైకిస్తారు. గట్టిగా చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారి బంగాళా ఖాతాలో కలిసి రోజు ఉంది. కారణం చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలంటే మీరే మార్పు రావాలి. చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలంటే మనమంతా ఒక్కటి కావాలి. ఒక్కటై చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు గారు చంద్రబాబు నాయుడు గారు మనిషిలో మార్పు రాదు, మనకు మేలు జరగదు అన్న సంగతి ఏ ఒక్కరని కూడా మర్చిపోకూడదు. ఇవాళ నేను ఒక్కరు చెప్తా ఉన్నా, మన పక్కనే యానికి కాలువ ప్రవహిస్తా ఉంది. ఒక్కసారి అడగండి, గుడ్డల మీద చేతులు వేసుకొని ఇక్కడికి ఉన్న తాడిపత్రి ఎమ్మెల్యేలు గుడ్డల మీద చేతులు వేసుకుని అడగమని చెప్పండి. ఈ యానికి కాలువ ఎవరి హయాంలో వచ్చింది? 600 కోట్ల రూపాయల కాలువ అని చెప్పి ఇవాళ యానికి కెనాల్లో నీళ్లు రాక చెట్లు ఎండిపోతా ఉన్న పరిస్థితి. కారణం ఎవరు అని అడగండి, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తారో చెప్పారు అడగండి. ఇవాళ నేను ఒక్కటి చెప్తా ఉన్నా, ఎన్నికలు త్వరలో రావాలి. ఎన్నికలు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పి బంగాళాఖాతంలో కలిస్తేనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అప్పుడే ప్రతి చేనేత సోదరుడికి మంచి జరుగుతుంది, అప్పుడే ప్రతి రైతు సోదరుడికి మంచి జరుగుతుంది, అప్పుడే ప్రతి డాక్టర్లకు చెల్లెమ్మలకు మంచి జరుగుతుంది, అప్పుడే ప్రతి చదువుకున్న పిల్లాడికి కూడా మంచి జరిగేది అప్పుడే అని చెప్పి నేను చెప్తా ఉన్నాను గట్టిగా. ఈ కార్యక్రమంలో అందరం కలిసికట్టుగా ఒకటై ఉద్యమిస్తేనే అది సాధ్యమవుతుందని కూడా గట్టిగా చెప్తా ఉన్నా. ఇవాళ ఈ పోరాటం ఇంతటితో ఆగదు, ఈ పోరాటం ఇంకా కొనసాగించాలి. ఈ కొనసాగించే కార్యక్రమంలో మీరందరూ దీవెనలు కావాలి, ఆశీస్సులు కావాలి, మీ అందరూ తోడ్పాటు కావాలి. మీ అందరూ దీవెనలు ఇవ్వండి అని చెప్పి తోడ్పాటు ఇవ్వండి. ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి ఈ మండుతున్న ఈ ఎండలు లెక్క చేయకుండా చెరగని చిరునవ్వులతోనే అత్యాపరి చూపిస్తామన్నది పేరు పేరు నా హృదయపూర్వకంగా గుర్తుగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.